హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మదర్స్ డైరీ. ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోరని ఈజీగా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 1.5 టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఎండుమిర్చి పోపు దినుసులు వేసి వేయించుకుందాం. పోపు దినుసుల్లో కొంచెం పప్పులు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పోపు దినుసులు వేగిన దాకా ఫ్రై చేసుకొని కొంచెం పసుపు వేసుకొని వేయించుకుందాం. ముందుగానే ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జును వాడుతున్నాను. అప్పటికప్పుడు కూడా చింతపండు నానబెట్టుకొని ఆ జ్యూస్ చేసుకొని చేసుకోవచ్చు. చూడండి, పోపు దినుసులు వేగిపోయినాయి. కాజు వేసి వేయించుకుందాం. కాజుకు బదులుగా పల్లీలైనా వేసి వేయించుకోవచ్చు. పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకొని వేయించుకుందాం. సరిపడిన సాల్ట్ వేసుకొని వేయించుకొని ఇప్పుడు తురుముకున్న క్యారెట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. క్యారెట్ వేగిపోయింది. కరివేపాకు వేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుందాం. ఫైనల్గా 2 టీ స్పూన్ల చింతపండు గుజ్జు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీంట్లోకి ఉడకబెట్టిన రైస్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఫైనల్గా ఫైన్గా చాప్ చేసుకుని కొరియాండర్ వేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసిన ఎంతో టేస్టీగా